అబ్రహాంకి 100 సంవత్సరాలు. ఓకే, 99 దాటి 100లోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. 100 సంవత్సరాలు. ఆలోచించండి, 75 సంవత్సరాలు ఉంటుండగా దేవుడు వాగ్దానం చేస్తే దేశాన్ని, ఊరిని అన్నిటిని విడిచిపెట్టి ఆయన మాట చొప్పున వచ్చేసాడు. వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు ఆయన మాట కోసం. మనము 1 సంవత్సరం, 1 వారం, 1 రోజు లేట్ అయ్యేసరికి బీపీ వచ్చేస్తుంది అంటున్నారేమో. నోటితో మీరు పలకడం వల్ల మీకు బీపీ వచ్చేస్తుందేమో. దయచేసి మీరేం చేయాలి తెలిసినా, దేవుని సన్నిధిలో వెయిట్ చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మరి నిశ్చయంగా నీ జీవితంలో కార్యములు జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకనే మనకు ప్రూఫ్స్తో పాటు ఆయన మన పూర్వీకుడైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి, అతని జీవితంలో 100 ఏళ్ళు అయినాక ఆ 3 వ్యక్తులు వచ్చి ఏమంటా ఉన్నారు తెలిసినా, ఇదిగో అమ్మా నువ్వు నవ్వనేలా, ఎందుకు నవ్వుతా ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నారు.